వీలైతే ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. వీడియో ఆఖరిలో ఇక్కడ గిరిజనులు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం లంబసింగి దగ్గర ఉన్న పసుపు పంట దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకి రెండు విషయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొదటిది, ఇక్కడ పసుపు పంటను పసుపు కొమ్ముల్లాగా కాకుండా దానికి ఒక వాల్యూ యాడ్ చేసి టర్మరిక్ షార్ట్స్ లాగా అమ్ముతున్నారు. అసలు ఈ టర్మరిక్ షార్ట్స్ అంటే ఏంటి, దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. రెండోది, మామూలుగా పసుపు పంట కాలం ఒక సంవత్సరం ఉంటుంది, కానీ ఇక్కడ లంబసింగిలో మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి పంటను తీస్తారంట. అలా ఎందుకు చేస్తారు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మనం ఒకరిని కలవాలి. ఈవిడ పేరు రూత్ గారు, ఊరు లంబసింగి. ఆవిడని అడిగి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వెళ్ళి రూత్ గారిని కలుద్దాం. మేడం, మామూలుగా బయట దొరికే పసుపుకి ఇక్కడ మీ దగ్గర లంబసింగి దగ్గర దొరికే పసుపుకి అసలు డిఫరెన్స్ ఏంటిదండి? బయట దొరికే పసుపు హైబ్రిడ్ పసుపు అండి. మా దగ్గర దొరికే పసుపు నాటు వెరైటీ. మా ట్రైబల్ ఏరియా ఎక్కడైనా కానీ నాటు వెరైటీ అనేది ఉంటుంది, హైబ్రిడ్ అయితే పసుపు ఉండదు. మేము పండించుకునే పంటలో మేము ఎక్కువ శాతం బయట దొరికే ఎరువులతో కానీ మేము పండించాం. మొదటిది మాకు ఏదైతే ఉందో ఆవు పెంట ఉంటుంది, ఆవు పెంటని సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అనేది మేము మా పొలంలో వేసుకోవడం జరుగుతుంది. మా పసుపుకి అదే బలం అనమాట. తర్వాత ఏంటంటే కలుపు తీసినప్పుడు కూడా ఆ కలుపు అనేది తీసి పక్కన పడేమన్నమాట. కలుపు తీసి అక్కడదక్కడే పోగుల్లో పెడతాము. పెట్టిన తర్వాత అది కుళ్ళి రసాయనం అంతా పసుపుకి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఎరువులా పనిచేస్తుంటది. ఇంకా అంతకుమించి మేము బయట దొరికే ఎలాంటి కెమికల్ కానీ ఏమి కానీ పసుపుకి అనేది వెయ్యం. బయట మనకి ఎక్కడ చూసినా కానీ పసుపు పంట దగ్గర ఒక సంవత్సరానికే తీసేస్తూ ఉంటారు, ఇక్కడ మీరు 2 సంవత్సరాల దాకా ఉంచుతారంట. అవునండి, ఇది మేము 2 సంవత్సరాలకు ఒకసారి అనేది దీన్ని హార్వెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మా పసుపుకి కర్కుమిన్ కూడా 6.5+ అనేది ఉంటుంది. బయట దొరికే దానికి అంత ఉండకపోవచ్చు. బయట పంటలకు మనకి చీడపీడలు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, పురుగులు కానీ చీడపీడలు కానీ, ఇక్కడ మీ పసుపుకి ఏమి రావండి? మా పసుపుకి అయితే ఇంతవరకు అలాంటివి ఏమి రాలేదండి. ఎప్పుడు సహసిద్ధంగానే మేము పండించుకుంటాము. ఆ పసుపునే మేము కూరల్లోకి వాడుకోవడం కానీ, చిన్నపిల్లలకు పుట్టినప్పుడు వాళ్ళకి నలుగు కానీ, మేము పండించుకున్న పసుపుతోనే మేము నలుగు పిండిలు తయారు చేసుకొని వాడుకుంటాం, కూరలోకి అవే వాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు ఈ పంటని కొత్తగా టర్మరిక్ షార్ట్స్ లాగా మార్చి వాడుతున్నారు కదా, అసలు పౌడర్ వల్ల ఉపయోగాలు ఏంటండి? పౌడర్ అది పాలల్లో కానీ వేడినీళ్ళలో కానీ మరబెట్టుకోవడం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మెరుగుపడుతుంది. అది రోజు ఒక గ్లాస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అంటే ఈ పౌడర్ని అసలు మీరు ఎలా తయారు చేస్తారు? అంటే ఇప్పుడు మేము పసుపు ఏదైతే పండించుకున్న పసుపు ఏదైతే ఉందో ఆ పసుపుని దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్లో బెల్లం, మిరియాలు, అంటే మా దగ్గర దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్ తోనే మేము అనేది దాంట్లో కలపడం జరుగుతుంది. లంబసింగిలో దొరికేటువంటి నేచురల్ గా పండించే వాటితోనే మేము పసుపులు అనేది కలుపుతున్నాము. అది టర్మరిక్ షార్ట్ కింద మార్నింగ్ టైంలో అది పాల్లో కానీ వేడిలో కానీ మరగబెట్టుకొని తాగుతూ ఉంటాము. అది మార్కెట్లో పంపించడం జరుగుతుంది. ఓకే, దీనికి మీకు బ్రాండింగ్ ఏమన్నా ఉందండి? ఏ బ్రాండ్ మీద అమ్ముతున్నారు? అది లంబసింగి ట్రైబల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ బ్రాండ్ మీద అది బయటకు వెళ్తుంది. మీరు మామూలుగా ఇండియా వైజ్ ఎక్కడికన్నా షిప్మెంట్ ఎన్ని చేస్తారా? ఆల్ ఇండియా షిప్మెంట్లు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మీ దగ్గర. ఇది తాగటం వల్ల అంటే ప్రతి వయసు వాళ్ళు తాగొచ్చా దీన్ని? తాగొచ్చు సార్. ఉదయాన్నే తీసుకోవాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు ఎలా తాగుతున్నామో ఉదయం పరిగడుపున్నా లేచిన వెంటనే అలా ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నామంటే ఒక 1/2 గ్లాస్ వరకు మరిగించుకొని ఒక స్పూన్ వేసుకొని మరగబెట్టిన తర్వాత కలుపుకొని తాగేయచ్చు. ఓకే, అది పాల్లో కూడా వేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా వాటర్ లో వేసుకొని తాగడానికి పడిన వాళ్ళు పాల్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. పాల్లో మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చు. ఓకే, మీరు అసలు ఈ సాగు ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా, మామూలుగా అసలు ఒక పసుపుని పసుపు కొమ్ములాగా అమ్మిన దానికి ఇలా ఒక వాల్యూ యాడ్ చేసి ఇలా టర్మరిక్ షార్ట్ ప్రొడక్ట్ లాగా అమ్మిన దానికి మీకు అసలు ఎంత తేడా వస్తుంది మీకు లాభంలో? పసుపు కొమ్ము డైరెక్ట్ గా అమ్ముకునే దానికన్నా పౌడర్ చేసి పౌడర్ రూపంలో మేము అమ్ముకోవడం వల్ల కొమ్ముకు వచ్చే దానికన్నా పౌడర్ రూపంలో మాకు ఒక 2 ఇంతలు అనేది మాకు ఆదాయం లాభం ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్ మామూలుగా అందరూ వాడొచ్చండి, అంటే కొంతమందికి పసుపు పడదు, మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఈ సోప్స్లో వీటిలో పసుపు సోప్స్ వేసినప్పుడు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ర్యాషెస్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఈ సబ్బుల్లో. మామూలుగా అట్లా ఎసిడిటీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు? ఎవరైనా యూజ్ చేయొచ్చు సార్, అది పడదు అని అనడానికి లేదు. అది లేదు. మాకైతే చిన్నపిల్లలకు కూడాను అది మంత్లీ ఒకసారి అయినా సరే అది నూరైనా పిల్లలకి పట్టిస్తూ ఉంటారు, కడుపుకి మంచిది అనేసి. కడుపులో ఏమన్నా నూలు పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది అవుతాయి అని చెప్పేసి పడుతూ ఉంటారు. ఈ పసుపు పంట వేసినప్పుడు పసుపు ఆకులు ఉంటాయి కదా పైన, మనకి ఆ ఆకులు ఏం చేస్తారు మీరు? ఇలాగ ఎరువెల్లి వేస్తారా లేకపోతే ఏం చేస్తారు? అంటే మామూలుగా అది శీతాకాలం వచ్చేటప్పటికి ఆకంతా నాగా పండిపోయి వాడిపోయి పడిపోయింది కిందన. పడిపోయిన తర్వాత అప్పుడు పసుపు రెడీ అయిపోయిందని చెప్పేసి తవ్వడం మొదలు పెడతారు.
తెలంగాణలో కానీ కొంతమంది ఎస్హెచ్జి గ్రూపులో ఏం చేస్తారంటే ఈ పసుపు ఆకు నుంచి మనకి ఎసెన్షియల్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఫుడ్ ప్రిజర్వేటివ్లో కానీ ఇట్లాంటి వాటిలో కలుపుతున్నారు. అవును. అది టన్ను ఆకు వచ్చేసి మనకి అరౌండ్ ఒక 6 నుంచి 7 లీటర్ల దాకా ఆయిల్ వస్తుంది. ఒక్కొక్క లీటర్ ఆయిల్ మనకి 600-700 దాకా అమ్ముతున్నారంట. అట్లాంటివి మీరేం చేయట్లేదండి? అది ఇంతవరకు ఇక్కడ ఎక్కడ అది జరగలేదు సార్, అది చేయలేదు, ఆ టైప్ చేయలేదు. ఓకే, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఆలోచనలు ఉంటే చెయ్యాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఆగండి, ఈ వీడియో పూర్తిగా అయిపోలేదు. ఇక్కడ ఉండే గిరిజన మహిళలు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం వాళ్ళ మాటలు కూడా వినండి. మాది అల్లూరు జిల్లా అండి, లంబసింగి గ్రామం అండి. అయితే ఇది పసుపు పండిస్తున్నామండి మేము. మా పండించే పంటల్లో పసుపుని ప్రధానంగా తీసుకుంటున్నామండి మేము. అయితే 2 ఇయర్స్కి ఒకసారి, ఇది 2 సంవత్సరాల పంట అండి. 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ పంటను తీయడం జరుగుతుందండి. అయితే 2 ఇయర్స్ ఉంచిన తర్వాత మేము పసుపు తీసి దాన్ని బాయిల్ చేసి అది తయారైన తర్వాత మేము అమ్మడం జరుగుతుందండి దీన్ని. అయితే మేము ఇంత కష్టపడి ఆర్గానిక్గా పండిస్తున్నామండి. ఆవు పేడతో మాత్రమే దీన్ని మేము సహజసిద్ధంగా వచ్చే దాంతో ఎరువులతో మేము పండిస్తామండి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ వాడమండి మేము. అదేనండి, ఇప్పుడు ఈ పసుపు ధర కొంచెం మాకు గిట్టుబాటుగా, రైతులకి ఉపయోగకరంగా మంచిగా ధర ఉంటే బాగుంటుందని అనుకుంటున్నామండి. దానివల్ల ప్రభుత్వం ఏదైనా మాకు ఉపయోగకరంగా ఏదైనా సహాయం చేస్తే గిరిజనులంతా బాగుపడతారని అనుకుంటున్నామండి. ఈ పంటలు సరిగ్గా లేక అందరూ మానేసి బయటికి వెళ్ళిపోతున్నారండి పనులు చేసుకోవడానికి. అలా కాకుండా భూమి ఉండి కూడా పండించుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉంటున్నారండి. మీరు ప్రభుత్వం ఏదైనా మంచి ఉపయోగకరంగా మాకు ధర వచ్చేలాగా చూస్తే అందరు రైతులు ఇక్కడే ఉండి సొంత పొలంలో పని చేసుకునేలాగా చూస్తారని కోరుకుంటున్నామండి. వీళ్ళ బాధ తాలూకు భావం మీకు అర్థమైతే ఈ వీడియోని మీ చుట్టూ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో ఏమన్నా పసుపు రిక్వైర్మెంట్ ఉన్నా లేదా టర్మరిక్ షార్ట్స్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. నాకు తెలిసిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం బయట పసుపు కంటే ఈ పసుపు 100 రెట్లు బెటర్. హై కుర్కుమైన ఉంటుంది అండ్ ఇది అస్సలైన ఆర్గానిక్. ఈ పసుపు కొనడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది, అలాగే వాళ్ళకు కూడా సహాయం చేసినట్టు ఉంటుంది. ఈ వీడియో కిందే ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్ తప్పనిసరిగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.